అన్ని యాపిల్ తోటలే చెట్లు. వీడి వరకు కూలిపోయింది. ఇక్కడ చూడు వీళ్ళన్నీ వరదలై కారుతున్నాయి. చూడు ఎంత డేంజర్గా కూలిపోయిందో. లొకేషన్ చూస్తున్న నాకైతే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, వెల్కమ్ టు మన ట్రక్ వ్లాగ్స్. ఇప్పుడైతే మనం సిమ్లా దగ్గరలో ఉన్నాం అనమాట. పంజాబ్ నుంచి మనం ఇక్కడికైతే ఎంట్రీ అయిపోయాను హిమాచల్ ప్రదేశ్కి. ఇలా వచ్చేసి 87 కిలోమీటర్ చూపిస్తుంది. సిమ్లాలన్నా లేకపోతే మనాలి ఉంది. ఇక్కడ నుంచి సిమ్లా తర్వాత మనాలి వస్తుంది. మనాలి వెళ్తామా లేకపోతే సిమ్లా వెళ్తామా అనేది అయితే క్లారిటీ తెలియదు. చూద్దాం ముందుకు వెళ్ళిన తర్వాత. ఇప్పుడు టైం వచ్చేసి 1 అవుతుంది మధ్యరాత్రి. 2 టన్నల్స్ అయితే దాటేసి వచ్చినాం మేము. ఇప్పుడు 3వ టన్నల్ ఎంట్రెన్స్ అవుతున్నాం. ఇప్పుడు టన్నల్స్లో మాత్రం మస్తుంది ఆసమ్ ఫీలింగ్. అందులో నడుపుతుంటే బండి ఇంకా మనకు వచ్చేటప్పుడు అయితే అన్ని గుట్టలు లోయలు తిరుక్కుంటూ వచ్చినాం. ఆ గుట్టలలో అయితే మొత్తం కూలిపోతున్నాయి అనమాట. మొత్తం మట్టి కొండలు కదా, ఆ మట్టి కొండల కింది నుంచే ఇప్పుడు మనకు టన్నల్. ఇది కూడా పెద్ద కొండలు ఉన్నాయి. ఆ కొండల చుట్టూ తిరుగుడు అంతా లేట్ అయిపోతుంది అని చెప్పేసి మనకి ఇట్లా ఈ టన్నల్స్ అయితే పెట్టిరు. సొరంగ మార్గం చాలా బాగున్నాయి. సొరంగ మార్గాలలో మనం చీకట్లో నుంచి మళ్ళీ వెలుతురులోకి వచ్చినట్టే తెల్లారినట్టే ఉందన్నమాట. మధ్యరాత్రి నుంచి ఎమ్మటే తెల్లారుతుంది కదా, పొద్దుగా లేవగానే అట్లా అనిపిస్తుంది. ఇప్పుడే తెల్లారినట్టు చాలా బాగున్నాయి. ఇక్కడ సైడ్ సొరంగ మార్గాలు అయితే ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు 3వ సొరంగ మార్గం, ఇంకా ముందర ఎన్నో వస్తాయేమో. ఎంత బాగున్నాయి చూస్తారు కదా. మీకు ఎలా అనిపిస్తుందో ఈ టన్నల్ అనేది ఒక కామెంట్ చేయరు. నాకు మాత్రం మస్తు అనిపిస్తుంది ఈ టన్నల్లో నడుపుతుంటే బండి. చాలా బాగుంది టన్నల్స్. కొండలు కూడా అటు కొండలు ఇటు కొండలు, మధ్యలో రోడ్లు. వచ్చేసి పట్టా స్టేట్ పోతే మనాలి కన్నా ముందే మనకు సిమ్లా వస్తుంది. నేను ఇంతకుముందుకు ఎప్పుడు కూడా రాలే హిమాచల్ ప్రదేశ్కి. జమ్మూ కాశ్మీర్ పోయినా కానీ హిమాచల్ ప్రదేశ్కి రాలేదు, మనాలి వెళ్ళలేదు. ఇప్పుడైతే మనం అదే రోడ్లో ఉన్నాం. ఇక్కడ సైడ్ మనాలి పైన అయితే చాలా బాగుంటుంది ఈ వ్యూ. మనకి మంచు కూర్చినప్పుడు ఈ కొండల పైన కూడా మంచు కూర్చినప్పుడు మొత్తం మంచు అయిపోతాయి. ఈ కొండలన్నీ మంచు కొండలు. చాలా బాగుంటుంది ఈ రోడ్లలో జర్నీ చేయాలంటే, మంచు బాగా పడ్డప్పుడు. మళ్ళీ అప్పుడు కూడా ట్రై చేద్దాం, మంచు పడ్డప్పుడు కూడా వద్దాం. లెఫ్ట్ వెళ్తే మనాలి, అటు సైడ్ సిమ్లా రోడ్లో వెళ్ళిపోతాం మనం. ఇప్పుడు యాపిల్ ఫేమస్ సిమ్లా యాపిల్ ఎక్కువ లోడ్ అవుతుంది అక్కడనే సిమ్లాలనే. సిమ్లా యాపిల్ అంటారు. ఎక్కడ యాపిల్ లోడ్ అంటే సిమ్లాలు అంటారు. ఇక్కడ చూస్తారు కదా పోలీసు వాళ్ళు ఉన్నారు. ఏమో జరిగింది అనుకుంటా. అబ్బా కూలినాయి, కొండలు కూలిపోయి ఆ బండి మీద పడ్డది. బండి మొత్తం అటు పోయింది, ఆ కొండ కూలిపోయింది మొత్తం. కూలి ఆ బండి మీద పడ్డది. వర్షం పడ్డ తర్వాత మొత్తం దుమ్ము లేచి అటు సైడ్ మనకు వైపర్ బ్లేడ్ లేక వైపర్ తీసేసినాం కదా, అనవసరంగా తీసేసినట్టు అయింది. అంతా దుమ్ము అయిపోయింది. మళ్ళీ ఎట్టన్నా సరే ఒక ట్రిప్ యాపిల్ రోడ్ కొట్టిన తర్వాత వేసేయాలి. అటు సైడ్ రోడ్డు బంద్ ఉంది. కొత్తగా కడుతురు, చెప్పినా కదా నేను. ఈ మొత్తం అంతా కొత్తగా కడుతురు. ఈ రోడ్లు కూడా కొత్తగా వేసిర్రు, చాలా బాగున్నాయి. అందుకనే కొత్తగా అటు సైడ్ ఇంకా కంప్లీట్ కాలే. అందుకనే మనకు రైట్ సైడ్ డైవర్షన్ చేసిర్రు. బ్రిడ్జి రోడ్లు వేసిర్రు కానీ బ్రిడ్జిలు ఇంకా కంప్లీట్గా కన్స్ట్రక్షన్ కాలే. వన్ సైడ్ మాత్రమే అయినాయి. ఇట్లానే ఉంటుంది అనుకుంటా కొండలు. మనకి చీకట్లు వచ్చినాం కాబట్టి ఏం కనిపించలేదు సరిగా. ఈ మట్టి ఉండడం వల్ల అందులో ఏదైనా పెద్ద రాళ్ళు ఉంటాయి కదా, ఆ మట్టి అంతా కూడా జారి కింద పడిపోతుంది. ఆ రాయి బలం ఉండి బాగా మట్టి తడిచి ఉంటుంది కాబట్టి మెత్తగా ఆ రాయి నెట్టుకొస్తుంది అనమాట మట్టిని అంతా కిందికి. ఆడున్న చెట్లు గిట్లు అన్నీ ఆ ఏర్లతో సహా కిందికి వచ్చేస్తాయి. ఇక్కడ ఎటు పోవాలో అర్థం కాక డ్రైవర్లు ఎవరు లేక అటు ఇటు చూస్తున్నా అన్నయ్య. అన్నీ 6 టైర్ బండ్లు ఉన్నాయి, చూస్తురుగా ఎన్ని ఉన్నాయో. మొత్తం ఏడ చూసినా 6 టైర్ బండ్లే కనిపిస్తుంది. సిమ్లా 78 కిలోమీటర్లు రైట్ సైడ్. చూస్తురు కదా అక్కడ అన్న పోయి మాట్లాడుతుండు. ఏమైందో మరి, పోనిస్తలేరు బండ్లు అయితే. బార్గేట్స్ అయితే పెట్టిర్రు, ఇటు పోవాలి సిమ్లాకి, కానీ పోనిస్తలేరు. సంథింగ్ వెంట్ రాంగ్. ఏం జరిగింది? ఇక్కడైతే ఆపమంటున్నా అన్నయ్య బండి. ఆయన బండి అయితే ఇక్కడ ఆపేసిండు, పోనిస్తలేరు. అటు సైడ్ టైర్లు చెక్ చేద్దాం అంతసేపట్లో. మట్టిలల్లో కొండలల్లో గుట్టలల్లో వచ్చినాక ఇట్లా మొత్తం దుమ్ము అయినాయి. వర్షం పడ్డాక ఆ కొండలలో మట్టి అంతా మీద పడ్డది. దుమ్ము లేచి వర్షం నీళ్ళ మీద పడేసరికి గట్టిగా పట్టుకుంది అద్దాలకి. ఏం కనిపిస్తలే బయటంగా. 10 किलोमीटर एक्स्ट्रा बोल रहा है. चलो जाएंगे, क्या करें. इतना दूर आया, 10 किलोमीटर के लिए नहीं देखते. चाय पीते हैं. चलो ఆడ చాయ్ తాగేసి చెక్ చేసుకున్నాం టైర్లు ఇట్లా. ఈడంగా కూడా కొండలు కూలిపోయినాయంట రోడ్ల మీద. అసలు పోవడానికి దారి లేదంట. అంతా క్లీన్ చేసిన దాకా ఇక ఇదే పరిస్థితి అవుతుంది. చూసారు కదా అన్నీ ఏంటంటే నార్మల్, దానికి ఏం కాదు. ఇంకా దారుణంగా కూలుతాయి. ఇప్పుడు పోనీయరు, అట్లా బంద్ చేస్తారనమాట. ఇక్కడ నుంచి పోతే ఇంకో 10 కిలోమీటర్ ఎక్స్ట్రా అవుతుందంట. కిలోమీటర్ల కోసం చూడంగా
వెళ్ళిపోదాం. ముందలే నన్ను ఛాయ తాగుదామని అన్నాడు. ఆడ ఆగి చూసుకుందాం నిమ్మలంగా, రాళ్ళు గిట్ల ఏమని ఎత్తినాయేమో. చెమోడు తగిలిందిగా మనకి, మళ్ళీ పడుతుంది. ఇక్కడ సైడ్ ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశం పోవాలంటే కొండలు దాటుడే ఉందిగా. ఇక్కడ చూస్తారు కదా, బండి రోడ్డు మీద ఆగిపోయింది. ఏమైందో మరి, ఏం కనిపిస్తలే. వర్షం ఫుల్ వస్తుంది, ఘాట్ రోడ్లోనే బండి ఆగిపోయింది. మొత్తం ఘాట్ సెక్షన్ ఎక్కుతున్నాం మనం. చాలా దారుణంగా ఉంది ఘాట్, పెద్ద గుట్ట. అసలు ముందల అసలు ఏం కనిపిస్తలేము. నాన్ స్టాప్ నడుస్తూనే ఉంది వైపరు, అయినా కానీ ఏం కనిపిస్తలే. లోడ్ బండి కాదు నాయన, ఎంటీ బండి కాబట్టి సరిపోయింది. లోడ్ బండి అయితే మస్తు రిస్క్ అయ్యేది. బస్సు ఆయన ఆగుతూనే లేడు. గిలే అని కూడా ఎట్లా కారుతున్నాయి చూడు బస్సు మీద నీళ్ళు. ఫుల్ కొడుతుంది వర్షం, ఏం కనిపిస్తలే బయట సైడ్. అంత దారుణంగా ఉంది చూస్తురుగా. వర్షమే, ఘాట్ రోడ్డే, ఇప్పుడు దిగుడే, ఎక్కుడే. ఇట్లా ఈ పాటి వర్షం పడ్డాక ఇంకా ఎందుకు కూలవు గుట్టలు, మట్టి గుట్టలు. ఏమన్నా బండలు అంటే కూలకుండా ఉంటాయి. మన సైడ్ ఉన్నట్టు బండల కొండలు కాదు, ఈ మట్టి కొండలు అన్నీ. ఇక్కడ చూడు, నీళ్ళన్నీ వరదలై కారుతున్నాయి. ఎర్రైతే కూలుతుంది అది, ఇట్లనే కారుకుంటా ఛమ్ అనుకుంటుంది మట్టి. బురదలు ఈడ కూడా వస్తున్నాయి. ఈడ కూడా ఏమన్నా ఊలేటట్టే ఉంది. అంత కూలుతట్టుంది నాయన, జల్దీ బయటపడాలి. బురదలు చూడు రెట్ వస్తున్నాయో. ఇక్కడ కూలింది ఆల్రెడీ, గట్టినే కూలుతుంది మొత్తం. పటా చినుకులకి కొండలు కూలేరా రావుల, కొండలు కూలేరా రావుల. మొత్తం సముద్రం నీళ్ళు వచ్చినట్టే వస్తున్నాయి. బురద ఈ కొండలు ఎప్పుడు కూలిపోతాయో నాయన. పోదాం తొందర. వాటర్ మాత్రం డేంజరస్గా వస్తున్నాయి చూస్తురుగా, వరద నీళ్ళు. అంతా కూలిపోయినాయి అన్నీ, రాళ్ళు పడ్డాయి కింద. ఇక్కడనే లెఫ్ట్ తీసుకో అంటుండు. ఇల్లు వాటర్ పోతున్నాయి, దంచుతుంది వాటర్. ఇల్లు ఎక్కడ తెలుక? ఓ మన వెళ్ళకి వెళ్ళికొచ్చింది. ఎల్కేడ నుంచి ఉందిరా ఇది. ఎలక అనుకున్నా, ఇలా వండుకుందిరా. ఎలక పిల్ల వండుకుందని. ఎలక పిల్ల ఏడంగా వచ్చింది, ఎన్ని పిల్లలు పెట్టిందేమో. ఇంకా అలా పోయింది. ఎడబట్టుకుంటారు అలా పోతే. నేనేమో కానీ ఎలకలే నుంచి వచ్చినాయి అనుకున్నాడు కొడుకు. ఏం లేదు, पानी कहाँ करो नहीं पत्थर निकाल रहे ना. घर कहाँ पड़ते हैं, घर कहाँ पड़ते हैं, घर का पत्ते क्या बोल रहे हो? पत्थर निकाल रहे ना, क्या करते पूछ रहे. पानी जाता है इधर. పొద్దుగానే లేచినాం ఇప్పుడే. వర్షం అయితే తగ్గింది, మొత్తం ఫాగ్ పట్టింది అద్దాలకి. చూస్తున్నా ముందల కొండ. మనం అయితే అన్ని ఇలాంటి కొండలే ఎక్కేసి వచ్చినాం. ఇంకా ఇప్పటి నుంచి కనిపిస్తాయి ఇక మనకు లొకేషన్. చూద్దాం ఎట్లున్నాయో. నైట్ మొత్తం మనం ఇలాంటి లొకేషన్లో తిరిగినాము, ఏం కనిపించలే నైట్. ఆ వర్షానికి, ఆ చీకటికి, కొండలల్లో తిరుగుడు, టర్నింగ్స్కి ఏం కనిపించలే. బండి అయితే స్టార్ట్ చేద్దాం, ఎయిర్ ఎక్కుతుంది అంతసేపు. అట్లా కింద దిగి మొత్తం చూద్దాం నీళ్ళు ఏడాడా ఎక్కువైనాయని. ఓ ఆడ చూడు, కొండలల్లో ఇల్లులు కట్టుకుర్రు. ఎంత ధైర్యం ఉంటే ఆడ కట్టుకోవాలి ఇల్లులు. చాలా బాగుంది. ఇంకొచ్చేటప్పుడు అయితే మస్తు అనిపించినాయి లొకేషన్లు. ఫాగ్ వస్తుంది చూడు, అంత పొగ కొండల మీద. ఇంకా మస్తు పొగ వస్తుంది అంటే ఇంకా కొన్ని ప్లేస్లలో. ఇక ఇక్కడ కూలింది చూడుర్రి, ఇటు దాకా వచ్చింది బండ. అమ్మో రాగాలి. ఎంత బాగుందో చూడండి లోయలు. సైడ్కి ఏది సేఫ్టీ కూడా లేదు. ఇక్కడి నుంచి ఉంది టర్నింగ్లలో. వాటర్ పోతున్నాయి. నేను వర్షం అనుకుంటున్నా, సప్పుడు చూసావు కింద వర్షం వాటర్ పోతున్నాయి. పెద్ద కాలువ, అన్ని పంట పొలాలు కూడా ఉన్నాయి కింద. పెద్ద లోయలు. ఈయనే కాదు ఇక మొత్తం పోయేదారులు అంతా ఇట్లనే ఉంటాయి లోయలు. అయినా కానీ ఆ కొండలలో ధైర్యంగా ఇల్లులు కట్టుకోరు బాగానే. వీడి వరకు కూలిపోయింది. మట్టి ఉందా మధ్యలో, అలాంటి బండలు ఉంటాయి.
ఆ బండల బరువుకి కింద కూలిపోతాయి, ఇట్లా రోడ్ల మీదకి వస్తాయి, ఇక్కడ పడతాయి. బండలు వచ్చి ఇప్పుడు ఆ కొండ ఉంది, అది ఉట్టినే కూలిపోయి చెట్లు ఇట్లా ఆయన వచ్చి ఇక్కడ పడతాయి. లారీలు పోతున్నాయి చూడు. ఒక్కడే తోకూడు 6 టైర్, 6 టైర్ల బండ్లే ఉంటాయి ఎక్కువ. చూద్దాం ఇంకెళ్ళేటప్పుడు దారిలో. रात को बहुत ज़्यादा वो था ना। ఈ అంకులే నైటు రాళ్ళు గీళ్ళు అన్నీ ఏరింది. गिरगा मेरे को डर लग गया था। मैं कांप गया था। मैं क्या जो इतनी बारिश, बहुत जोरदार बारिश हो रही थी। मैं उठा रात को, पानी नीचे जा रहा था खेत में, वो किया तब कर रहा था मैं कहा साइड में लगाओ, रेस्ट कर लो। खेत किधर है नीचे? हाँ थोड़ा खेत है ना। ఇలా పొలం ఉందంట, ఇక్కడ పంటలు వేస్తారంట. బాగా వర్షం వస్తుంది కానీ నైట్ నిద్రపోలేంట, లేచిండంట. అందుకని ఆ రాళ్ళన్నీ తీసేస్తే నీళ్ళు చక్కగా వెళ్ళిపోతాయి, నా పొలంలో పోవు అని చెప్పేసి నిద్ర పట్టలేదంట ఆయనకి. ఆ రాళ్ళన్నీ జమ అయినాయి అనుకో, నీళ్ళు ఇటు వస్తాయి, ఇటు నుంచి పోయే నీళ్ళన్నీ ఆ పొలంలో వాడి అంత పొలం అంతా ఖరాబ్ అవుతుందని అటు పోనీయకుండా రాళ్ళు తీసిండంట. భయ్యా గుడ్ మార్నింగ్. रजा गुड मॉर्निंग। पहुँच गए? गुड मॉर्निंग पहुँच गए आप? तुम्हारा कैमरा देगा, एक बार चेक करेंगे अच्छा है नहीं, इसके मार के मारो। నైట్ ఇక్కడ మొత్తం రాళ్ళు వేసాడు, అటు సైడ్ రాళ్ళని తీసి. టైర్లు అయితే బాగానే ఉన్నాయి, చిన్న చిన్న రాళ్ళు ఇరికినాయి అంతే. చిన్న చిన్న రాళ్ళు కూడా డేంజర్. ఇప్పుడు మన కొత్త టైర్లు కాదుగా, పాత టైర్లుగా. కొత్త టైర్లు అయితే ఈ చిన్న రాళ్ళు ఏం చేయవు, పాత టైర్లలో ఈ చిన్న రాళ్ళు కూడా చొచ్చుకొని పోతాయి. ముందలే నాకు కొన్ని ఛాయ్ తాగుందా తొందరగా. నైట్ నుంచి అనుకుంటున్నాం ఛాయ్ ఏడ దొరుకుతలే. ల్యాండ్ స్లైడ్ జరిగినాయి నైట్ మొత్తం అంతా, అందుకనే ఇక్కడ ఆయన. చలో సిమ్లా యాపిల్, చలో చలో. వాళ్ళు చూస్తుంటేనే భయం అయింది, ఏడాడ ఊరి పడతాయి. డే టైంగా మంచిగా కనిపిస్తుంది ఇక వ్యూ అంతా. చిన్న చిన్నవి జరుగుతున్నాయి ఇక్కడ, పెద్ద పెద్ద జరిగిన రూట్ల నుంచి పోనీయరా, అసలు బంద్ చేస్తారు ఆ రోడ్డు. ఇక్కడ పెద్దగా ల్యాండ్ స్లైడ్ జరిగింది అనుకో, మొత్తం రోడ్డు మీద దాకా పడ్డాయి అనుకో, 2 చోట్ల పెద్ద పెద్ద రాళ్ళు పడి, ఇంకా అట్లనే ఇంకో చోట్ల కూడా పడతాయని చెప్పేసి వేరే బండ్లను పోనీయరు. ఆడ సాఫ్ చేసి కూడా మొత్తం అంతా ఎండిపోయి ఒకరోజు టైం పట్టితే అప్పుడు మళ్ళీ పంపిస్తారు 2 రోజుల తర్వాత. లొకేషన్ మస్తు అనిపిస్తుంది, బాగుంది లొకేషన్. ఇక్కడ ఏమో టర్నింగ్స్ ఉన్నాయి, ఎంత పైకి పోయినా కానీ ఇంకా పోతూనే ఉన్నాం, ఇంకెంత గుట్టెక్కాలో ఏమో. సిమ్లా అనేది మొత్తం పైన అనుకుంటా. అన్న అయితే ఏమో తిప్పుతుండు బండిని, గిర్రా 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 తిప్పి కూడా పోతూనే ఉండు. ఇక్కడ చాలామంది ఆపుకున్నారు బండ్లు, అన్ని సిమ్లాకే అనుకుంటా. యాపిల్ కొందరు లోడ్ చేసుకొని వస్తారు, కొందరు లోడింగ్కి పోతున్నారు. 10 టైర్లు కూడా పోతున్నాయి. ఈ బస్సులో అయితే మా స్పీడ్లో వస్తారు ఆపోజిట్లో. ఉన్నది లొకేషన్ అయితే లెఫ్ట్ సైడ్లో. ఇప్పుడు కూడా పోతున్నాం బండిని మాత్రం. పెద్ద లోయలు, పెద్ద పెద్ద లోయలు, చాలా ఘోరంగా ఉన్నాయి లోయలు అయితే. తక్కువ లేవు ఆయన, చూస్తేనే కళ్ళు తిరిగేటట్టున్నది అక్కడ ఆగి చూస్తే, అంత డౌన్ ఉన్నది. లెఫ్ట్ సైడ్లో లోయలు ఉన్నాయి, రైట్ సైడ్లో పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి. కొండల నుంచి ఎప్పుడు ల్యాండ్ స్లైడ్ జరుగుతుందో అర్థమవుతుంది. ఈ వాటికి ఎప్పుడో వెళ్ళిపోయేటోళ్ళం ఆ రోడ్లు వెళ్తే, ఈ రూట్లో రావడం వల్ల మనకి ఇంత లేట్ అయిపోతుంది. లొకేషన్ మాత్రం మస్తుంది, ఎంత బాగుంది చూడండి. ఇక్కడ అన్ని జమాయిల్ చెట్లు ఉన్నాయి, పెద్ద పెద్దవి, పేపర్ యూజ్ చేసే చెట్లు. పేపర్ తయారవుతుంది కర్రతోనే, గవర్నమెంట్ సంబంధించినవి చాలా పెద్ద చెట్లు ఉన్నాయి ఇక్కడ రోడ్ల మీద. టర్నింగ్లలో ఆరన్ కొట్టకపోతే ఊరికి వచ్చి గుద్దుతారు, టవర్ ఉంటుంది కాబట్టి. మనం ఎప్పుడు రామైతే ఈ రోడ్లో ఆయన ఉన్నాడు కాబట్టి మనం ఆయనతో పాటు స్పీడ్ వెళ్ళిపోతున్నాం. యూసేపు అయిందిరా ఆరంది, కొట్టుకొట్టి ఆరందే ఊసిపోయింది గడ్డ. చూస్తురా, ఇది ఆరం ఊసిపోయింది.
మొత్తం ఇంకా పైకి పోతున్నాం, పోతా ఉంటే పైకి పోతున్నాం, పోతా ఉంటే ఇంకా ఆసం అనిపిస్తుంది లొకేషన్, పోతా ఉంటే ఇంకా ఎగ్జైట్మెంట్ ఉంది, ఇంకేముంటుందో అన్నట్టుగా, ఇంకెంత పైకి పోవాలో అన్నట్టుగా పోతూనే ఉన్నాం. ఇప్పటికే చెప్పిండు చాలా జాగ్రత్తగా రండి, డేంజరస్ ఉంటాయి రోడ్లు, గుట్టలు ఏగలుతాయో తెలియదు అని చెప్పిండు రాజా. మొత్తం 200-300 కిలోమీటర్ల వరకు అంతా ఇట్లనే ఉంది, టర్నింగ్స్ ఘాట్ రోడ్లు. మనం అక్కడి నుంచి వస్తున్నాం నైట్ నుంచి, లాస్ట్ టైం వీడియోలో కూడా చూడండి, మొత్తం దారుణంగా ఉన్నాయి రోడ్లు అయితే. యాపిల్ లోడ్ అంటాం కానీ యాపిల్ లోడ్కి వెళ్ళాలంటే ఇసుక చూస్తారు కదా ఎట్లుందో. ఈ ఇల్లులు కూడా కొండల్లానే ఉన్నాయి, ఒకదానిపైన ఒకటి, అంతా ఇరకటం. ఏమన్నా ట్రబుల్ ఇచ్చిందో బండి, కరెక్ట్ అప్పు పైకి ఎక్కే కానీ ట్రబుల్, రాళ్ళు పెట్టి కింద టైర్ల కింద అలానే వండుకోరు, లేవలేదు నిద్రపోయి 9 అవుతుంది టైము, ఇంకా వండుకోరు. ఎంత ఖరాబ్ అయింది, ఇక చేసేదే ఉంది మెకానిక్ వచ్చేదాకా అట్నే వండుకోరు. ఇంకా ఘాట్ రోడ్ పెరుగుతుంది, టర్నింగ్స్ పెరుగుతున్నాయి, పైకి పోతున్నాం, మబ్బు అంతా ఎక్కువ అవుతుంది. జరా ఆయన వెనకాల హారన్ కొడతా. ఓ అమ్మ అయిపోయింది. చూరుగా బండి వెనక పోవాల్సి వచ్చింది, మళ్ళీ స్పీడ్ వస్తున్నాం బండ్లు ఆడంగా, టర్నింగ్లో కరెక్ట్ సడన్గా వచ్చేసింది బండి. ఆ ముందల బండి వెళ్ళిపోతూనే ఉంది, రప్ప అది చిన్న బండి, మనం పెద్ద బండి. సడన్గా రైట్ సైడ్ బండి వచ్చిందని చెప్పేసి ఎమ్మటే లెఫ్ట్ కంటి అంటే కథ మా గుంతలనే ఇక బండి తిరుగుతూనే ఉండే టైర్లు. ఇక ఆరనాన్న కొడతలేదు చూడు, కూలిపోయింది మొత్తం, రోడ్డు మీద పడిపోయింది. ఆ బస్సు అయినా మరి ఆరనాన్న కొడతలేడు, నైట్ మొత్తం తడిసిందిగా. ఇప్పుడు ఇక చిన్న కూలిపోతూ ఉంటాయి అన్నీ, ఆడకుంటే. అమ్మో వాయ్యో ఊరు నాయనో, ఏమైనా ఉందా ఇంచి పడితే? మళ్ళీ పార్కింగ్ కూడా చూడరు ఎంత మంచిగా చేసుకుర్రో, టౌన్ ఉందాడా అమ్మ. ఏం లేదు బండి గొంతలేసుకుంటూ పోతుంది హ్యాండ్ బ్రేక్ ఇస్తే మాత్రం. చూరుగా ఎట్లుందో రోడ్డు నుంచి అందాక మంచిగా కనిపిస్తుంది. ఆడంగా కార్లు వస్తున్నాయి, మనోడం ఓవర్టేక్ చేస్తుంది బండి. కథం చిన్న అమ్మ కొట్టిండ్రా కట్టు, కొంచెం అయితే అవుట్. టర్నింగ్స్ మాత్రం ఘోరంగా ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ మనకు ప్లేస్ కూడా ఎక్కువ లేదు, ఏడా లెఫ్ట్ సైడ్లో కుంగిపోతుందో, అటు సైడ్ బండిలు పడితే బండ్లని భయం అయింది. తూచి డ్రైవింగ్ చేయాలి, ఏం మాత్రం రాంగ్ స్టెప్ వేసినా కానీ కథమే స్మాష్ అవుతుంది బండి. కొండలు చూస్తుంటే మాత్రం మస్తు అనిపిస్తుంది అటు సైడ్ లోయలల్లో. అక్కడ దాకా పోవాలి ఇప్పుడు మనం, దూరాల బండ్లు కనిపిస్తున్నాయి కదా అట్లా పోవాలి, అట్లా తిరుగుకుంటూ ఇంకా పైకి పోవాలి. ఇక్కడ పొగ చూస్తారు కదా ఎట్లుందో, మొత్తం ఆకాశంలోకి వచ్చినాం అనమాట. పోతా ఉంటే ఇంక ఎత్తనే ఉన్నాం, ఇంకా 30 కిలోమీటర్లే ఉంది లోడింగ్ పాయింట్. బండ్లు అన్నీ ఎట్లా పోతున్నాయి చూస్తారు కదా, తెల్ల కార్లు అయితే కనిపిస్తూనే లేవు ఈ పొగలల్లో. ఛాయ్ తాగుదామని అని చెప్పేసి ఆగినాం, అన్న వాళ్ళు అయితే చంపు కూడా పోతుర్రు, మనకు ఆ పొగలు ఏం కనిపిస్తలేదు. బాగుంది ఈ వెదర్, మంచి లైట్గా వర్షం కురుస్తుంది, చల్లగా ఉంది, కూల్ వెదర్. మన డింపిగానికి అయితే ఇంకా చాలా హ్యాపీగా ఉంది, మంచిగా అనుకుంటుండు. బండిలో వదిలిపెడితే అట్లా అరుస్తూ ఉంటాడు.
ना ये చూడు ఇక్కడ ఓ చెట్టు తగిలింది అంతా బెందులు వచ్చేసినాయి ये लगता है ये यहाँ एक चीज याद देखो रखना, कैसा हो गया ये ठीक हो जाएगा। बात सुन, यहाँ जाके ना अगर कहीं भी जाओगे जड़ी भी यहाँ भी नहीं लगना चाहिए कपड़ों के साथ, इससे खारिश लगता है। अभी वही लगा। गुड, दैट्स गुड। दूसरे కొండలో नया नया बंदा आता है ऐसे ही सीखता है। यही है ना पत्थर पत्थर हाँ ఇట్లానే రాళ్ళు ఈ మధ్యలో ఇదంతా మట్టి ఉంటుంది, మధ్యలో ఇలాంటి పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి. ఆ రాళ్ళు మొత్తం కిందికి జారి వస్తుండే అనమాట. ఆ మట్టి తట్టుకోలేకపోతుంది ఈ రాళ్ళ బరువుకి. सेब का पेड़ ఈ యాపిల్ చెట్లు అంటే పెద్దగా అవుతాయి అంట, మనకే బిస్కెట్లు వేస్తుండు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? దాటేసి 50 కిలోమీటర్లు పోవాలట. ఇంకా నేను సిమ్లానే అనుకుంటున్నా. నికులో ఐరన్ బ్రిడ్జ్, మొత్తం ఐరన్ బ్రిడ్జ్, కింద కూడా ఐరనే, సిమెంటే లేదు. ఇలా కట్ అవుతుందా? సడన్గా కనిపించింది ఇదంతా మబ్బు కొండ ఉండేసరి. కాంట మీదకి ఎక్కినట్టే కరెక్ట్గా ఫిక్స్డ్ ఉంది. ఆ కొసలోకి టైర్ ఎక్కింది అనుకో, ఏం టైర్ వలిగిపోతుంది. చాలా బాగుందిగా బ్రిడ్జ్, ఐరన్ బ్రిడ్జ్. అవో మనిషి వస్తే మనిషి అసలు ఇలా లారీ వేయేటప్పుడు మనిషి కూడా నడవనీకి లేదు, ప్లేస్ కరెక్ట్ ఫిక్స్డ్ ఉంది. కార్లు చూస్తారు కదా, మొత్తం జాతరే, సంత, కార్ల సంతనే ఉంది. అంగట్లకు మనం బర్రెలు కొట్టుకోవి ఎట్లా చేస్తాం సంతలా, కార్లన్నీ తీసుకొచ్చి సంతలో పెట్టినట్టే ఉంది. ఇటు చూసినా కానీ అన్నీ చిన్న చిన్న కార్లు ఎక్కువ ఉంటాయి ఇక్కడ. ఆడొకటి తారు, జిప్సీ, బొలెరోలు కూడా ఉన్నాయి. కానీ ఎక్కువ చూస్తున్నారు ఈ లైన్లో ఆల్టోలు ఉన్నాయి. అన్ని ఆల్టో కార్లు, ఎన్నో ఒక స్విఫ్ట్ కారు అదొకటి ఉంటాయి. కానీ ఎక్కువ ఆల్టోలే ఉంటాయి. బస్సు కూడా ఎట్లా పెట్టిండో పార్కింగ్ పెట్టినా దిగబడ్డది కూడా అర్థమవుతలేదు. ఇక్కడ నీళ్ళు చూడ ఎంత నీట్గా పోతున్నాయి కిందికి, పైనుంచి నీళ్ళు అన్ని లెఫ్ట్ సైడ్. బంద్ అయిపోయిందంట అక్కడ రోడ్డు, అన్ని బండ్లన్నీ మలుపుకొని పోతురు. అటు రాక అంటుండు, అంటే మలుపుకో అంటుండు. మనం అక్కడ పోయి టర్న్ చేసుకోవాలి మళ్ళీ ఇక్కడనే. అందుకనే ఆ బండే మలుపుకొని వస్తుంది, మనం ఇక్కడనే అవుదాం. అన్ని కార్లని మలుపుకొని వెళ్ళిపోతారు. అక్కడ సైడ్ కూడా ల్యాండ్ స్లైడ్ జరిగింది అనుకుంటా, మొత్తం కొండలు కూలిపోయినాయి అనుకుంటా. చూద్దాం ముందరికి వెళ్ళి. ఇప్పుడు ఎంత డేంజర్గా కూలిపోయిందో. ఆ కొండ కూడా కూలేదు తెలియదు ఇంకా, ఎంత దారుణంగా కూలింది చూడు. సిమెంట్తో అంత కట్టినా కానీ కూలిపోయింది. ఏ రూట్లో పోయినా కానీ కొండలు కూలిపోయే ఉన్నాయి. ప్రతి ఒక్క రూట్ నుంచి అక్కడి నుంచి వస్తున్నాం. అక్కడ బంద్ ఉందని చెప్పేసి వేరే రూట్కి వచ్చినాం, వేరే రూట్కి వస్తే అక్కడ బంద్ ఉంది. మళ్ళీ అక్కడి నుంచి ఈ రూట్లో వచ్చినాం. ఈ రూట్లో 10 కిలోమీటర్లు ఎక్కువ అంటానంటే సరిపడాను వచ్చినాం. ఇక్కడ కూడా బంద్ ఉంది, మళ్ళీ రిటర్న్ పోవాలి. మళ్ళీ రిటర్న్ ఏ రూట్ ఓపెన్ ఉందో ఏమో. మల్పూర్ అంటారు, ఇక్కడ ఆపుకొని ఇస్తలే, క్లియర్ అయినాక పోదామంటే. చాలా మొత్తానికైతే మలిపినాం మన బండి. ఎంతకైనా మంచిది. ఈ రోడ్లు కూడా చక్కగా లేవు, ఏడా ఆగిపోతే తెలియదు. ఎందుకంటే ముందే కొట్టించుకున్నాం, ఉన్నదిలే కానీ మళ్ళీ మనకి టెన్షన్ పడకుండా. లాస్ట్ టైం ఎట్లా అయింది, ఆ ఘాట్ రోడ్లలో టెన్షన్ పడుకుంటూ పోయినాం. ఆ టెన్షన్ వద్దని చెప్పేసి ఒక 5,000 10,000 కొట్టిస్తే మనకు అక్కడ పోయిన దాకా ఇబ్బంది ఉండదు. ఇక చలో మన బండికి మనమే డీజిల్ కొడుతుంటే ఆనందం వేరే. कौन इधर अच्छा नहीं है, इधर ही लगा है। कौन सी చూస్తారు కదా, ఇక్కడ పెట్టుకుని ఆపుకున్న బండి ముందలు పోతాడా మరి ఇన్న ఆపుతాడా అర్థమవుతలేదు. ఇక్కడైతే కార్లు అయితే ఆపిర్రు. కార్లు తీయాలంటే మళ్ళీ మన బండి తీయాలి ఒకవేళ ఇక్కడ పార్కింగ్ పెడితే. చూస్తురుగా వైర్లు, కరెంటు వైర్లు తగులుతున్నాయి. ఈ వర్షాలు వచ్చినప్పుడు అట్లా పట్టుకోవడం చాలా డేంజర్. ఇది చారని కొడుతూనే ఉన్నా, ఇంటర్లేట్ అట్టే పోయి ఎక్కి పట్టుకొని తీసేస్తూనే ఉన్నాం. డేంజరస్ అసలు. అక్కడికే వెళ్ళాలి, అందుకనే ఇక్కడ తిప్పల. అటు సైడ్ ఇటు సైడ్ బండ్లన్నీ జామ్ అయిపోయినాయి. బ్రిడ్జ్ బంద్ చేసారు చూస్తురా, పైకి పోకుండా. ఇందాక ఇక్కడ కూలిపోయింది. ఈయనే పొద్దున వచ్చినాం కదా మనం, ఇక్కడ కూలిపోయిందని చెప్పేసి మళ్ళీ రిటర్న్ పంపించారు. రిటర్న్ పోయి చాలాసేపు అక్కడ ఆగి చెట్లు మొత్తం ఊసిపోయినాయి ఏడు కాడికి. ఇది కూలిందని చెప్పేసి చాలాసేపు బంద్ చేసారు రోడ్డు అంతా. జేసీబీ వచ్చి క్లీన్ చేసేసి వెళ్ళిపోయింది. దాని తర్వాత ఇక మనం పంపిస్తారు. ఆ అన్న వాళ్ళ బండిలో ఇంకో అన్న ఉంటాడు. ఆ అన్న ఏం చేసిందంటే ఇక్కడనే ఆగిండు అది క్లీన్ చేసేంతవరకు. ఎప్పుడు క్లీన్ చేస్తారని క్లీన్ కాగానే మాకు ఫోన్ చేస్తే మళ్ళీ మేము పోయి యూటర్న్ చేసుకొని వచ్చినాం. మలుపుకునేటప్పుడు అయితే మస్తు ఇబ్బంది అయింది అక్కడ. జరైతే ఆ పోలీసు వాళ్ళు డబ్బాలు వేసి అవతల పడుతుండే కాలువలో. ఇక్కడ చూస్తున్నారు ఇల్లులు గుట్టల మీద. ఆ గుట్టలు ఎక్కడానికి చూడరు మళ్ళీ మెట్లు. ఆ
పైన కట్టుకోరు బేస్మెంట్ వేసుకొని, కానీ మెట్లు మళ్ళీ తక్కువ దూరం లేదు, తిరుపతి కొండ ఎక్కాలన్నట్టు ఎక్కాలి పైకి. చూడు కొసలకి ఎక్కిందనుకో బ్లేడ్ కోసుకునేట్టు కోసుకుపోతుంది. కొసలకు బ్లేడ్ ఉన్నట్టే కొచ్చగా ఉంది. దీంట్ల మీద పోయేటప్పుడు అవతల నుంచి బండ్లు అన్నీ జామ్ అయిపోతున్నాయి. అందుకనే మనకు కూడా అక్కడ ఆగినాయి ఇంతసేపు బండ్లు. ఏంది ఇంతసేపు ఆగినాయి ఏమైనా అయిందా అనుకున్నా, కానీ ఈ బ్రిడ్జ్ వల్లనే. చాలా స్టాండర్డ్గా ఉన్నాయి బ్రిడ్జ్లు, చిన్న చిన్నగా ఉన్నాయి కానీ బట్ ఎంతే ఉన్నది ఐరన్యే మొత్తం. ఇప్పటికీ ఇది 3వది ఐరన్ బ్రిడ్జ్. చిన్నగా బండి కరెక్ట్ ఫిక్స్డ్ పడుతుంది, మన కాంట ఎక్కినట్టే ఎక్కాలి ఇక దాని మీద. ఇంకా నార్కండ వచ్చేసి 33 కిలోమీటర్లు ఉంది. వస్తున్న ఈ రోడ్లలో పోవాలంటే మాత్రం చాలా అంటే చాలా ఇబ్బంది. వెళ్ళాలి చిన్నగా. పబ్లిక్ చూస్తురుగా, పబ్లిక్ కూడా రోడ్ల మీద నడుచుకుంటూ పోతారు. మన బండి పోతాను కూడా ప్లేస్ లేకుండా. యాపిల్ చెట్లు ఇక్కడ నుంచి స్టార్టింగ్, ఇంకా వచ్చాడు యాపిల్ చెట్లు ఉన్నాయి. కాకపోతే వాటికి మొత్తం ఇట్లా నెట్టేసిరు జాలి, మొత్తం ఇట్లా చీర కప్పినట్టు కప్పిర్రు. ఆంధ్ర బండి ఒక్కడికి అనిపించింది ఈ రోజులకి. ఎక్కడికి? అక్కడ నార్కండ్ ఆంధ్ర బండి ఒక్కడే అనిపించింది ఇప్పటిదాకా. తెలిసేపు మాట్లాడదామంటే ఆరని కొడుతుంది ఒకటే వెనకంగా. చూద్దాం ముందర ఏమన్నా ఆగినాక ఎట్లున్నాయి యాపిల్ చెట్లు, ఎట్లున్నాయి గోడౌన్లల్లో లోడింగ్ ఎట్లా అవుతుంది, ఎక్కడెక్కడికి ఉంది లోడింగ్, ఎక్కడికి పెడదాం అనేది మొత్తం తెలుసుకుందాం. ఉసురుగా రాళ్ళు పెట్టి మొత్తం గట్టిరు, ఒలలు పెట్టి బట్టి అటు జారకుండా. ఆల్రెడీ జారిపోయింది, జారిపోయిన కాడ రాళ్ళు పెట్టారు మళ్ళీ జారకుండా. బా ఎంత బాగుందో లొకేషన్ అయితే. ఇక్కడ చూడు కుండలు, కొన్ని చోట్లనో బాగుంటుంది కొన్ని చోట్లనో మంచి నీట్గా ఉంటుంది, మంచిగా అనిపిస్తున్నాయి బండ్లు. మళ్ళీ అవతల ఉంది చూడు దశకింది, కూలిపోతుంది ఇక. అటు సైడ్ మొత్తం దశకింది కూలిపోయేలాగా. ఇక్కడ నుంచి ఉంది మళ్ళీ పొగ. యాపిల్ లోడ్ అవుతున్నాయి చూడు బండ్లన్నీ. గోడౌన్లు అట్లుంటాయి అన్నమాట. మన గోడౌన్ ఎండో మరి లోడింగ్ అయ్యేది. అక్కడ ఉన్నాయి చూడు అన్నీ ఒలలేసి పెద్ద పెద్ద గూడుల్లాగా ఒలలేసి ఉన్నాయి కదా తెల్ల తెల్లగా, అవన్నీ యాపిల్ తోటలే. ఓ బుచ్చడు ఉన్నాయి కింద, బుచ్చడు సీతం మొత్తం అయ్యాయి యాపిల్ తోటలే అన్నీ. తెల్లగా పైన అవి కట్టిర్రు ఒలల్లాగా, తెల్ల ఒలలు దోమతెరలాగా, అన్నీ యాపిల్ తోటలే. అన్ని చిన్న ఉన్నాయి, ఇంకా పెద్దగా కాలే. పెద్ద ఆయన అన్ని తెంపి లోడ్ చేస్తున్నట్టు. చిన్న అన్నీ ఇంకా తెంపలేరు. కొన్ని పచ్చగా ఉన్నాయి, కొన్ని ఎర్రగా ఉన్నాయి, చిన్న ఉన్నాయి పిందెలు. ఒక్కటి తెంపుకొని తినబుద్ధి అవుతుంది నాకు. లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్నాయి యాపిల్స్, అన్నీ యాపిల్స్. అమ్మ ఒక్కొక్క చెట్టుకి శీతం కాసినాయిగా, గుంపులే ఉన్నాయి. మల్లె చెట్టుకి మల్లెపూలు ఎటగాతే గుంపులు అట్ట కాసినాయి. ఇక్కడ చూస్తారు కదా మొత్తం కింద పెద్దవి నీళ్ళు కట్టిరు తోటల మీద, వర్షం పడి రాలిపోకుండా జాలీలు వేసి. అన్నీ యాపిల్ తోటలే చెట్లు. దిగినాక మంచిగా చూద్దాం, ఏమన్నా ఆగినప్పుడు దగ్గర నుంచి మంచిగా క్లోజ్అప్లో చూద్దాం. అమ్మ అక్కడ చూడు ఎట్టుందో. ఓరి దేవుడా, ఓరి నాయన, ఓ అట్లా తిరిగిపోవాలట్టుంది మనం. లోయలు ఎట్లా కనిపిస్తున్నాయి చూడు, కొండలు చూడు ఎట్లా వస్తున్నాయో. అక్కడ కొండల నుంచి అన్ని పైనుంచి కిందికి కాలువలు కట్టిర్రు, అల్లంగా కిందికి వస్తున్నాయి. ఇక్కడ నుంచి కిందికి ఇంకా కిందికి పోతాయి, అట్లా కిందికి చేస్తారనమాట. ఓ యాపిల్ బండి, యాపిల్ కోసమే ఇవి కట్టిస్తారు. దాని నుంచి పట్ట వేసేస్తే కథం, ఇక మొత్తం యాపిల్కే తిరుగుతట్టుండవు ఏపీ బండి. ఇక్కడ వెదర్ ఇక్కడ చూస్తారు కదా మస్తున్నాయి లొకేషన్లు అయితే. మన పక్కనే రోడ్డు, పక్కనే మంచి కొండ, అందమైన కొండ, మామూలుగా లేదు, సూపర్ ఉంది. మంచు బాగా పడ్డప్పుడు మొత్తం కొండలు మొత్తం తెల్లగా అవుతాయి, చెట్లు కూడా తెల్లగా అయిపోతాయి. ఎక్కడ చూసినా తెల్లగానే కనిపిస్తుంది. ఇక చుట్టుపక్కల రోడ్ల మీద కూడా తెల్లగానే ఉంటుంది. బండ్లు జారిపోతూ ఉంటాయి, అందుకనే ఎక్కువ పంపించరు. గుర్రాలు ఉన్నాయి చాలా, ఇక్కడ చూస్తారు కదా. ఆవులు, బర్రెలు, గొర్రెలు, మేకలు ఏమీ లేవు, మొత్తం గుర్రాలే కనిపిస్తున్నాయి ఎక్కడ చూసినా కానీ. వావ్
సూపర్. లొకేషన్ ఎట్లుందో మీరు ఒక కామెంట్ చేయరు, మస్తు అనిపిస్తుంది నాకైతే. ఊపిగా చెప్పాల్సిన పనే ఉంది, చూస్తారు కదా. జర్రసేపు ఈ వీడియో అట్నే చూద్దాం, ఆనందిద్దాం. ఇక్కడ పెద్ద కొండ. ఇంకో 10 కిలోమీటర్లు ఉందంటే ఏ నుంచి చూద్దాం. ఇక లొకేషన్ చూస్తున్న నాకైతే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది. టర్నింగ్స్ చూస్తారు కదా మీరే. ఎందుకట్లా అరుస్తుంది? బండిలో మన డింపిగాని చూసి అరుస్తా ఉన్నాయి. నయాయిగా చూస్తారు కదా, ఇవే యాపిల్ చెట్లు అన్నీ. ఆ తెల్ల అన్నీ కట్టిరు కదా, దాని కింద అన్ని చెట్లు ఉన్నాయి అనమాట. ఒక్కటి కాదు, 2 కాదు, కొన్ని కోట్ల చెట్లు ఉన్నాయి. లోడింగ్ పాయింట్ దగ్గర పోయినాక చూద్దాం, అక్కడ కూడా ఉంటాయంట. దగ్గర పోయి చూద్దాం.